2025 మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది. శని గ్రహ స్థాన మార్పు అనేది జరగబోతున్నది. అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన మీనరాశిలోనే సంచారాన్ని చేస్తున్నారు. ఏదైతే ఈ ఒక శని ఒక సంచారం ఉన్నదో దీని వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఏలనాటి శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఏలనాటి శని ఎఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎందుకు అలా క్రియేట్ అవుతూ ఉంటుంది? చాలామందికి ఏలనాటి శని సమయంలోనే వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా జరిగి ఉంది. నేను చాలామందికి చూశాను. ఎందుకు ఏలినాటి శని జరిగినప్పటికీ కూడా దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే, దశాభుక్తి కనుక మీకు మంచి ఒక దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు రావు. మరియు మెయిన్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. అష్టకవర్గ బిందువులు శని ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ రాశిలో మీ జన్మజాతకంలో శని గ్రహము ఎన్ని బిందువులు ఇచ్చారు? ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఇట్ విల్ ఫేస్ ట్రబుల్స్ ఉంటుంది. ఏ 1 బిందువు ఇచ్చి ఉంటే, 0 ఇచ్చి ఉంటే చాలా ట్రబుల్స్ ఉంటుంది. ఏ 4, 5, 6, 4 బిందువులు, 5 బిందువులు, 6 బిందువులు ఇచ్చి ఉంటే ఆయన అక్కడ ఇబ్బంది ఎక్కువ పెట్టాడు. తర్వాత దశా పీరియడ్, ఈ ఏలాంటి శని సమయం అంటే ఏలాంటి శని పీరియడ్లోనే ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ కూడా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి జాతకంలో శని బలహీనపడి ఉంటే, ఆ దశ ఏర్పడుతూ ఉంటే ఇక్కడ ఏలనాటి శని, తర్వాత శని మహాదశ చాలా వరస్ట్ కండిషన్ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి రెమెడీస్. నేను ఇంతవరకు కూడా ఏ జెమ్ స్టోన్ కానీ ఏ రుద్రాక్షి కానీ ప్రిఫర్ చేయను కూడా. ఓకే అండి, ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయో ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి నవమాధిపతి అయ్యి ఆయన దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 2025 మార్చ్ 29వ తేదీ నుంచి కూడా 2027 వరకు కూడా ఆయన మీనరాశిలో అంటే మీ యొక్క దశమ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ దశమ స్థానంలో శని ఏదైతే సంచారం ఉంటున్నదో కొంచెం ఉద్యోగంలో స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. చాలా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం లాంటిది, ఎక్కువ ఓవర్ టైం డ్యూటీ చేయడం లాంటిది, సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అష్టమాధిపతి అవుతాడు కాబట్టి శారీరకంగా అంటే సాయంత్రం రాగానే ఇంటికి రాగానే జస్ట్ పడుకోవాలి అనేంత మీకు ఏర్పడుతూ ఉంటుంది. అంటే బాడీ పెయిన్స్, ఆ వర్క్ చేసి ఆ వర్క్ ప్రెజర్ వల్ల బాడీ ఒక పెయిన్స్ వచ్చేసి మీరు పడుకోవాలి అనే ఒక ఉద్దేశం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత పైగా ఈ సమయంలో శని దశమ స్థానంలో కూర్చొని చతుర్థాన్ని చూస్తున్నాడు, తృతీయ దృష్టితో వ్యయస్థానాన్ని చూస్తున్నాడు, దశమ దృష్టితో మీ ఒక సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఉద్యోగం విషయంలోనే ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య ఆ సఖ్యత అనేది లోపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంత డీప్ బాండింగ్ ఉండకుండా మీ పని మీరు చేసుకొని కష్టపడుతూ వెళ్ళవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లా ఓన్లీ జాబ్లో నేను ప్రోగ్రెస్ చేయాలి, జాబ్లో నేను మంచిగా వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది. అష్టకవర్గ బిందులు చూసుకోండి, 4, 5, 6 ఇచ్చి ఉంటే జాబ్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ మీకు అస్సలు ఉండదు. మంచి జాబ్లో అభివృద్ధి అనేది ఉంటుంది. ఏ 0, 1, 2 బిందువులు ఇచ్చి మళ్ళా ఆ మీనరాశిలోనే ఏ కుజుడో, ఏ సూర్యుడో, ఏ కేతువు ఉంటే జాబ్ పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆ స్థానంలో మీ జన్మజాతకం ఒకసారి చెక్ చేసుకోండి. మీనరాశిలో కనుక కుజుడో ఏ సూర్యుడో ఉంటే ఇప్పుడు శని అక్కడ వెళ్తున్నాడు, ఆయన కూడా అక్కడ అష్టకవర్గ బిందువులు తక్కువ ఇస్తే శని బలహీన పడతాడు. అక్కడ డామినేషన్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? సూర్యుడిది, అప్పుడు కుజుడిది ఏర్పడుతుంది. సో ఇది అంటే శని ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఒకవేళ ఆ స్థానంలోనే సూర్యుడో కుజుడో ఉంటే శని ఫెయిల్ అవుతాడు. అంటే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు, స్ట్రగల్ ఫేస్ చేయాలి, ఉద్యోగం కోల్పోవడం లాంటిది. సో ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. తర్వాత చతుర్థ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అంటే
మీ మిథున రాశి వాళ్ళకి చతుర్థ స్థానం కన్యా రాశి అవుతుంది. శని మీన రాశిలో ఈ సమయంలో కూర్చొని ఆయన సప్తమ దృష్టిలో కన్యా రాశిని చూస్తున్నాడు కాబట్టి మీ కన్యా రాశిలో ఏ సూర్యుడో ఏ కుజుడో ఉంటే రెప్యుటేషన్ దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంట్లో హ్యాపీనెస్ కంఫర్ట్ అస్సలు ఉండదు, లోపిస్తూ ఉంటుంది. మీ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. లేదా ఈ మీరు చేసే వృత్తి నుంచి ఎక్కడైనా దూరపు వెళ్ళి పని చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతుంటుంది. అంటే ఆ ఇంటికి సంబంధించిన హ్యాపీనెస్ కంఫర్ట్ అని వెళ్ళిపోతుంది. సో ఇది అండి, సామాన్యంగా మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఆయన ఒక్కడే ఉండి మంచి అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే జాబ్లో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే పని ఎక్కువ జీతం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. సో ఇంటికి సంబంధించిన విషయంలో కంఫర్ట్ హ్యాపీనెస్ ఇవన్నీ ఏది ఆలోచించారు. ఓన్లీ నేను జాబ్ని కాపాడుకోవాలి, సేవ్ చేసుకోవాలి అనే ఒక థాట్తోనే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే శని అష్టకవర్గ బిందులు చూసుకోండి, దశాభుక్తి చూసుకోండి. అక్కడ మీకేమైనా ఒకవేళ ఉద్యోగంలో చాలా ఒడిదొడుకులు ఇబ్బందులు వచ్చింది అంటే ఇట్స్ కాల్డ్ లైక్ ఏంటి అంటే దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఉంటుంది. లేదా ఆ దశమ స్థానంలో శని బలహీనపడి ఉంటాడు. తర్వాత దశమ స్థానంలో ఏ శత్రుగ్రహం ఉంటే తర్వాత ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఒక మంచి రెప్యుటేషన్ ఉంటుంది, ఆ రెప్యుటేషన్ దెబ్బ తినడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇది అండి, అంటే మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఆ కర్మానుసారంగా అంటే మీరు ఏదైనా అందుకే ఇక్కడ ఏంటి అంటే మన కింద పనిచేసే వాళ్ళని చులకనగా చూడరాదు ఒకటి. రెండవది మన కింద పనిచేసే వాళ్ళని ఉద్యోగం నుంచి తీపించడము, అపవాదాలు పెట్టి వాళ్ళని ఉద్యోగం నుంచి తీపించడము, సో ఇట్లా చేయరాదు. అట్లా చేసాము అంటే ఖచ్చితంగా శని బలహీనపడతాడు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీ అంతకు మీరు వెళ్తూ ఉంటే ఒకవేళ శని అక్కడ మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మీకు మంచి సమయం నెక్స్ట్ వస్తుంది. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అక్కడ దశమ స్థానంలో వస్తున్నాడు కాబట్టి కొద్దిగా జాబ్లో అయితే స్ట్రెస్ ఉంటుంది. బట్ అక్కడ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు. మళ్ళీ ఏదైనా గ్రహం ఉందా ఆ స్థానంలో కానీ లేదా చతుర్థ స్థానంలో కానీ ఏదైనా ప్లానెట్స్ ఉందా అది కూడా చూసుకోవాలి. సో మిథున రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి, ఈ రోడ్ సైడ్ కార్మికులు ఉంటారు, స్వీపర్స్ ఉంటారు. సో వాళ్ళని మంచిగా ట్రీట్ చేయండి, వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలని అందించండి. తర్వాత ఆఫీసుల్లో పనిచేసే ఆఫీస్ బాయ్స్ కావచ్చు, క్లీనింగ్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి మీరు ముందుకు వెళ్ళండి దయచేసి. తర్వాత వచ్చేసి ప్రతిరోజు నువ్వుల ఒత్తులను వెలిగించండి. తర్వాత రోడ్ సైడ్ ఉంటున్న వాళ్ళకి బెడ్షీట్లని ఒక డొనేట్ చేయండి. సో ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి. లేదా అంగవైకల్యం ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించండి. ఇటువంటివి చేసుకుంటూ వెళ్తే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత కాలభైరవేశ్వరుడికి శనివారం టెంపుల్కి వెళ్ళి బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత వీలైతే శని త్రయోదశి రోజు శివుడికి తైలాభిషేకం అంటే ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.